గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. నిన్నటి రోజున నేను బికమ్ ఏ సీనియర్ అకౌంటెంట్ అని అన్నాను. సీనియర్ అకౌంటెంట్ అవ్వడానికి 100% ఛాన్సెస్ ఫర్ ఆల్ ది గ్రాడ్యుయేట్స్, అటు బీకామా లేకపోతే ఇంజనీరింగ్ ఆర్ట్స్ అనేది సంబంధం లేకుండా అవ్వడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఉద్యోగ అవకాశాలు కూడా కామర్స్ వాళ్ళకి మాత్రమే ఉంటాయి. అంటే కామర్స్ వాళ్ళ కంటే కామర్స్ని తెలుసుకున్న వాళ్ళు, అంటే బీకామ్ చదువుకున్న వాళ్ళని అర్థం కాదు నేను చెప్పేది. కాబట్టి ఏంటంటే ఇవాళ చదువుల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఎందుకంటే ఇదివరకటి రోజుల్లో ప్రతి క్లాసు మేము చదువుకున్న రోజుల్లో అయితే ప్రతి క్లాసు కనుక పాస్ కాకపోతే డిటైన్ చేసేవాళ్ళు. ఆ డిటైన్ సిస్టమ్ శ్రీమాన్ ఎన్టీ రామారావు గారు తీసేశారు. అక్కడే ఆరంభమైంది. ఎందుకంటే ఏం చదవకపోయినా పర్వాలేదు, 7th క్లాస్ పాస్ అయ్యి పబ్లిక్ ఎగ్జామ్ ఉండేది, 10th క్లాస్ పాస్ అయితే చాలు అని కొన్ని స్టేజ్కి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఏమైందంటే చదువుల మీద పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఆ విధంగా మనకి విద్యారంగం మనకు ఉపాధి కల్పించడంలో ఫెయిల్యూర్ అక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు లెక్క. తర్వాత నెమ్మదిగా చదువుకుంటూ వచ్చాం. ఆ 7th క్లాస్ కూడా తీసేశారు, 10th క్లాస్ కూడా తీసేస్తారని రూమర్స్ కూడా ఉన్నాయి. తీసేస్తే మరి ఆశ్చర్యం లేదు. అయితే మరి ఇవాళ మనం చదువుకునేటప్పుడు కూడా ఏనాడు ఒక గోల్ పెట్టుకోవట్లేదు. మనం ఇవాళ నేను సీఏ చేయాలంతే. మరి సీఏ చేసిన తర్వాత వాట్ ఆఫ్టర్ సీఏ చేయటం వల్ల వాట్ బెనిఫిట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్, వాట్ అడ్వాంటేజ్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ అని సీఏ చదువుకునే క్యాండిడేట్స్ ఆలోచించట్లేదు. మధ్యలో నేను డిస్కంటిన్యూ అయిపోతున్నా, టెన్షన్ ఫీల్ అయ్యి. తర్వాత ఏంటంటే టైం వృధా అయిపోతుంది, మనీ వృధా అయిపోతుంది. మనిషి ఒక రకమైన ఒక హుషారుగా ముందుకెళ్ళి పరిస్థితి ఉండకుండా పోతుంది. కాబట్టి ఏంటంటే మనం గోలు ఇదివరకట్లో ఫీజు కాకపోయినా ఇప్పుడు మీ అందరూ మెచ్యూర్డ్ కాబట్టి, మీరు డిగ్రీ పాస్ అయ్యారంటే మెచ్యూర్ అయినట్టే లెక్క. అంటే మెచ్యూర్ అయ్యారు కాబట్టి మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇవాళ నాకు ఉపాధి దొరకాలి, నేను ఎవరి మీద ఆధారపడకూడదు, ఇండిపెండెంట్గా సెల్ఫ్ ఎర్నింగ్లోకి నేను ఎంటర్ అయిపోవాలి. కానీ ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, నాకు చదువుకు రిలేషన్ ఏమైనా అవకాశాలు ఉన్నాయా, దాని ముందు ప్రయత్నం దానికి చేయాలి. అంతేగాని ఏదో మార్కెటింగ్ జాబు, తర్వాత టెలికాలర్ జాబులు, వీటి వల్ల ఏమవుతుందంటే మీకు తాత్కాలికంగా 4 రూపాయలు అయితే వస్తాయి, కానీ మీరు చదివిన చదువు రోజు రోజుకి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కంప్లీట్ మీకు వైఫ్ ఆఫ్ అయిపోతుంది, ఏముండదు మీకు. కానీ ఒకరోజు లేట్ అయినా కూడా నేను చదివిన చదువుకి తగిన రిలేటెడ్ జాబ్స్ ఏమున్నాయని ముందు చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత నాకు దాంట్లో క్యాపబిలిటీ ఉందా, కెన్ ఐ గెట్ ఇట్ ఇఫ్ ఐ అపియర్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ, ఇఫ్ ఐ కాల్డ్ ఫర్ ఎన్ ఇంటర్వ్యూ, కెన్ ఐ గెట్ ఇట్ అనే క్వశ్చన్ వేసుకున్నట్టయితే, దాంట్లో 1-2 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినట్టయితే మీరు ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ మనం ఇంటికి వచ్చి మళ్ళీ దాన్ని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తే డెఫినెట్గా 2-3 ఇంటర్వ్యూల్లో మీరు ఖచ్చితంగా మీరు ఉద్యోగం సంపాదించి తీరుతారు. కానీ మనం చేస్తున్నది ఏంటంటే ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, ఒక రెజ్యూము సంతకం పెట్టకో ఒక రెజ్యూము తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తున్నాము. ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అని కొంతమంది నా బోటోలు ఓపెన్గా అంటారు, కొంతమంది ఏమో ఐ విల్ కాల్ యూ బ్యాక్ అంటారు, వచ్చేస్తున్నాం. కానీ ఆయన అడిగిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంటి, నేను కన్విన్స్ చేయగలిగానా లేదా, ఎక్కడ ఫెయిల్యూర్ నాకు వచ్చిందనేది ఆలోచించుకున్నట్టయితే డెఫినెట్గా 2వ ఇంటర్వ్యూలో కొంత మార్పు వస్తుంది మనిషికి. కానీ అది చేయట్లేదు. దాదాపు 98% ఆఫ్ ది క్యాండిడేట్స్ ఆర్ నాట్ అనలైజింగ్ దేర్ ఇంటర్వ్యూ. వచ్చేస్తున్నారు, అయిపోతుంది అంతే. ఏదో ఒక కెరీర్ పాయింట్లో జాబ్ గ్యారంటీ కోచింగ్లో చేరటం, లేకపోతే జాబ్ ఇప్పించిన వాళ్ళ దగ్గర చేరటంతో ఏమవుతుందండి, మనకి అసలు మనకున్న శక్తి ఏంటో మనకి క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. కాబట్టి నేను ఆలోచించింది ఏంటంటే ఇవాళ అన్ని రంగాల్లో అకౌంటెంట్ అవసరాలు ఉన్నాయి, అన్ని రంగాల్లో కూడా. ఎందుకంటే ఎల్ఎల్బి క్యాండిడేట్ అవసరం కొంతమందికి ఉన్నారా, ఇంజనీరింగ్ క్యాండిడేట్ అవసరం కొంతమందికి, కానీ అకౌంటెంట్ అవసరం అందరికీ. ఎందుకంటే అకౌంటెంట్ లేకపోతే ఒక అడ్వైజర్ దొరకడం కష్టం అవుతుంది. ఒక రోజువారీ వ్యవహారాలు ఏ రూట్లో నడుస్తున్నాయో, ఏ పద్ధతిలో నడుస్తున్నాయో, దీనివల్ల రిజల్ట్ ఎలా వస్తుందనేది ఏ వ్యాపారికైనా కష్టమే. కాబట్టి అకౌంటెంట్ని ఎంచుకునే పరిస్థితి ఉంది. అది పార్ట్ టైం కావచ్చు, ఫుల్ టైం కావచ్చు. కాబట్టి మనం మార్కెట్లో చేయాల్సింది ఏంటి, ఇవాళ అందరూ చాలామంది 98% ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ ఏం చేశారంటే
జేఏఓ జేపీఓ వీటి మీదనే తప్ప వేరే ధ్యాస పెట్టుకోవట్లేదు. మరి మార్కెట్లో ఉన్న అవకాశాలు ఏంటి, మనం దాన్ని దొరకబుచ్చుకుంటే మనం రేపటి రోజున ఒక రూ. 4 ఎర్నింగ్లో పడతాము. ఎర్నింగ్లో పడ్డ తర్వాత లక్కీగా మనకి గవర్నమెంట్ ఆఫర్ వస్తే మనం అప్పుడు స్కిప్ కాగలుగుతామనే ఆలోచన మానేసేసి దీని మీదనే ప్రిపేర్ అవ్వడానికి హైదరాబాద్ వచ్చేసేసి హాస్టల్లో ఉంటూనో రూమ్ తీసుకుంటూనో కాలక్షేపం చేయటం వల్ల సంవత్సరాల తరబడి మనకి మన తల్లిదండ్రులు ఆడమని కర్పూరం అయిపోతుంది. అది కాకపోయినా మన టైం కూడా వేస్ట్ అయిపోతుంది. కానీ మీరు ఏ రోజునైతే మీకు శక్తికి తగినట్టుగా ఉద్యోగం వెతకాలి, దొరికితే సరే, లేకపోతే ఏది అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అవకాశాలు పొందాలంటే మనం ఏ విధంగా ట్రైనప్ అయితే కుదురుతుంది అనేది కనుక ఆలోచించుకున్నట్టయితే డెఫినెట్గా ఒక అన్ఎంప్లాయ్ అనేవాడు రోడ్డు మీద ఉండడండి, ఖచ్చితంగా ఉండడు. అంతే, ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అన్ఎంప్లాయ్ అనేవాడు దొరకడు, అంతే. మనకి గవర్నమెంట్ మీద ఆశ పెట్టుకోవడం, వాళ్ళని నిందలేయటం ఎంత వేస్ట్ కాదు. కాబట్టి దీంట్లో ఏంటంటే నేను చేయబోయే ప్రయోగం ఏంటంటే, ఇలా ఎన్నో వేల మందికి నేను సంవత్సరాల తరబడి క్లాసులు చెప్పుకుంటాను వస్తున్నాను. నా అనుభవాలు కూడా రోజు రోజుకి ఇబ్బంది పెడుతున్నాయి నన్ను. ఏంటంటే ఇవాళ డిగ్రీ పాస్ అవుతున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు, కానీ బేసిక్సే మర్చిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. అసలు ఎందుకు అకౌంటెంట్ యొక్క అవసరం ఏంటో తెలియని పరిస్థితుల్లో ఇవాళ స్టూడెంట్స్ ఉన్నారు. నిజంగా బాధించే విషయం అది. విమర్శించడం కాదు, ఇది బాధపడే విషయం. ఎందుకంటే మనకి టైమ్ ఈజ్ మనీ అనేది మనం మర్చిపోయిన రోజున మనం ఏది సాధించలేము. టైమ్ ఈజ్ మనీ అని ఏనాడైతే మన మనసులో స్ఫురణకు వస్తుందో ఆ రోజున మనం మన యొక్క భవిష్యత్తు మార్గం ఆ రోజు మన కంటికి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ మార్గంలో ప్రయాణం చేస్తాం, మనకు దొరికిపోతుంది ఖచ్చితంగా, అంతే. అయితే ఇవాళ నేను చేయబోయేది ఏంటంటే, ఇవాళ ఏ క్వాలిఫికేషన్ అయినా ఉండండి, కామర్సే తీసుకుందాం. ముందు కామర్సే తీసుకుని ఏ క్వాలిఫికేషన్ అయినా కానివ్వండి, మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మీకు ముందు ఒక డాటా ఆపరేటర్ పోస్ట్ ఇస్తున్నారు. డాటా ఆపరేటర్ అంటే నథింగ్ బట్ మనం చదువుకున్న వాళ్ళు బుక్ కీపింగ్ పోస్ట్. అంటే బుక్ కీపింగ్ పోస్ట్లో ఏముంటుంది, వచ్చినట్టుగా జర్నలైజ్ చేయాలి, అంతే. జర్నలైజ్ చేసి దాన్ని లెడ్జరైజ్ చేయాలి, బస్, అంతే. కానీ దానివల్ల వ్యాపారం గురించి మీరు ఎంత చదువుకున్నారు, జాయింట్ స్టాక్ కంపెనీ చదువుకున్నారు, పార్ట్నర్షిప్లు చదువుకున్నారు, కన్సైన్మెంట్ల గురించి మాట్లాడారు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడారు, ఎన్నో రకాల చాప్టర్స్ చదివి మల్టిపుల్ ఆన్సర్స్ కానించి తెలుసుకున్నారు. కానీ వాళ్ళు ఏది ఉపయోగపడకుండా పోయింది. ఇదేంటి నాకు ఏమీ చెప్పట్లేదనే బాధ ఒకటి, తర్వాత మా సీనియర్స్ ఏది కోఆపరేట్ చేయట్లేదని క్రిటిసిజం ఒకటి ఉన్నారా. ఇలా ఏమైపోతుందంటే, మీరు సీనియర్ అకౌంటెంట్ మీద బేస్ అవ్వడం, మీరు సీనియర్ అకౌంటెంట్ మాపోట్ వాళ్ళ మీద బేస్ అవ్వడం, తర్వాత సీనియర్ అకౌంటెంట్ యజమాని ఇద్దరు కూడా మా మీద బేస్ అవ్వడం. మేము దేవుళ్ళ కనిపిస్తున్నాం వాళ్ళకి, కానీ కాదు. వ్యాపారం ఎందుకు చేస్తున్నాం, వ్యాపారంలో నాకు లాస్ ఎందుకు వచ్చిందనే ఆలోచన వ్యాపారానికి రాకపోవడం తప్పు. అట్లనే నేను ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను, నేను చదివిన చదువుకి సార్థకత ఏముందని ఆలోచించకపోవడం కూడా మన తప్పే. కాబట్టి ఏంటంటే నేను ఇది బాగా ఆలోచించి ఇంతవరకు నిన్న చెప్పిన విధంగా ఇండియాలో ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా ఏ సిటీలో కూడా ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఇవన్నీ పరిస్థితి ఉంది. నేను అధ్యయనం చేశాను. తర్వాత ఏంటంటే నా దగ్గర బాంబే, పూణే, మహారాష్ట్ర, తర్వాత చెన్నై, కర్ణాటక నుంచి స్టూడెంట్స్ వచ్చారు. అందరూ చెప్పిన మాటలు నేను నా దగ్గర వాళ్ళు స్టూడెంట్గా చేరి నేర్చుకుని వెళ్ళారు వాళ్ళు. కాబట్టి ఏంటంటే ఎక్కడా కూడా పూర్తి నిడువులో పాఠాలు మనం చెప్పట్లేదు. కాలేజీల్లోనేమో మార్కులు, ఈ మార్కులు 2 మార్కులు వస్తాయంటున్నారు, అయిపోతుంది. తర్వాత ఇన్స్టిట్యూట్లోనేమో మనకి నేర్పేస్తున్నారు, ఎడ్యుకేషన్ వెర్షన్లో ఏదో నేర్పేస్తున్నారు, మొత్తం బయటకు వచ్చేస్తున్నారు. మళ్ళీ మనం కంప్యూటరైజ్డ్ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత మీ శ్రమ తగ్గింది అక్కడ, కానీ మీ పరిస్థితి అలాగే ఉండిపోయింది ఉన్నారా. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఒక మార్గం చూపించాలనే ఉద్దేశంతో ఎక్కడా లేని విధంగా, ఎందుకంటే దీంట్లో ఛాలెంజింగ్ కూడా నేను నిలబడతాను. దీనివల్ల మీరు గొప్పగా చెప్పేది ఏముంది, ఎవరు పడితే వాళ్ళే చెప్తున్నారని నిలబడ్డా కూడా దానికి నేను సమాధానం చెప్తాను. తర్వాత ఇదంతా నేర్చుకున్న తర్వాత మీకు ఉద్యోగం దొరకకపోతే కూడా నేను దానికి సమాధానం చెప్తాను. ఖచ్చితంగా ఈ 2 విషయాలు నేను నిలబడతాను. ఖచ్చితంగా మీరు దాంట్లో సందేహం లేదు. ఎందుకంటే ఇంత వయసు వచ్చిన తర్వాత నేను అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని మిస్గైడ్ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. సో దీనికి సంబంధించి నేను దీనికి మెటీరియల్ ఈస్ ఐఎమ్ ప్రిపేరింగ్ ది మెటీరియల్. ఐఎమ్ గోయింగ్ టు upload it in my app, that is Asiki Online Classes app, very soon.
కాబట్టి ఏంటంటే అసలు ఎలా ఉంటుంది, మీరు ఏదో ఏదో చెప్పేస్తారా అనుకోవడం కాబట్టి ఎలా ఉంటుంది సిలబస్ అనే దానికి నేను మీకు ఇస్తున్నాను. ద నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ అకౌంటింగ్ స్టడీ. అసలు ఎందుకు చదవాలి ఈ అకౌంటింగ్ స్టడీలో ఏముంది అంటే, ప్రతి వ్యాపారికి అతను నేను ఏం చేస్తున్నాను, నేను చేస్తున్న వ్యాపారంలో లాభమా నష్టమా, లాభం మరి నష్టమైతే నేను ఈ వ్యాపారం ఎందుకు చేయాలి, నేను ఊహించిన ఊహకి ఇవాళ రిజల్ట్కి సంబంధం ఎందుకు లేకుండా పోయిందనే క్వశ్చన్ ఒకటి వస్తుంది. రెండోది ఏంటంటే, మరి నేను రకరకాలుగా అప్పులు తెచ్చాను, అమ్మ నాన్న ఇచ్చిన పెట్టుబడి కాకుండా బ్యాంకులో తెచ్చాను, తర్వాత అరువుకు సరుకులు తెచ్చాను, అరువుకి సర్వీసెస్ తీసుకున్నాను, మరి వీళ్ళందరికీ ఏ క్షణంలో అయినా నేను తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి నాకు ఉంది కాబట్టి మరి ఇవ్వాలి అంటే మరి నాకు ఏది నాకు ఇవ్వడానికి నా దగ్గర ఉన్న వనరులు ఎలా ఉన్నాయి, ఏ రూపంలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయని తెలుసుకోవాలి కాబట్టి ఆ విధమైన రిపోర్టింగ్ కావాలి. కాబట్టి ద నీడ్ అండ్ నెసెసిటీ ఆఫ్ అకౌంటింగ్ స్టడీస్ దట్ టు నో ది ఫైనాన్షియల్ స్టాటస్ త్రూ ఏ బ్యాలెన్స్ షీట్ అండ్ టు నో ది రిజల్ట్ ఆఫ్ ది యాక్టివిటీ త్రూ ఇన్కమ్ స్టేట్మెంట్, దట్ ఈస్ ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. తర్వాత స్టెప్ వైజ్ ప్రొసీజర్స్ టు ప్రిపేర్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. స్టెప్ వైజ్ అంటే మనకి అకౌంటింగ్ సైకిల్ అనేది మీరు గుర్తుండొచ్చు, కామర్స్ వాళ్ళందరికీ గుర్తుంటుంది. అకౌంటింగ్ సైకిల్లో 6 to 7 స్టెప్స్ ఉంటాయి. ఈ మొత్తం స్టెప్స్ అలా క్రానలాజికల్ ఆర్డర్లో వేసుకుని రాగలిగితేనే యూ విల్ గెట్ ది ఫైనల్ రిపోర్ట్ ఎవ్రీ టైమ్ whenever you want to see the financial reports, whenever you want, you have to prepare, you have to go through all these 6 to 7 steps. దాంట్లో ఏంటంటే ముందు రికార్డింగ్ వర్క్, దట్ ఈస్ జర్నలైజేషన్, తర్వాత లెడ్జర్ పోస్టింగ్, దట్ ఈస్ క్లాసిఫైడ్ బుక్, తర్వాత బ్యాలెన్సింగ్, ట్రయల్ బ్యాలెన్సింగ్, ట్రేడింగ్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ఫైనలీ బ్యాలెన్స్ షీట్. అంటే ఇంత ప్రొసీజర్ ఉంది అకౌంటింగ్ సైకిల్. కానీ అకౌంటింగ్ సైకిల్ మీద కూడా ఇవాళ మనకు ఒక పట్టు లేకుండా పోయింది. తర్వాత ఇంట్రడక్షన్ ఆఫ్ కంప్యూటరైజ్డ్ అకౌంటెన్సీ. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చిన తర్వాత ఇవాళ ఈ స్టెప్పులు లేవు, ఏమీ లేవు. బుక్ కీపింగ్ పొజిషన్ ఎక్కడ లేదు. మనం చదువుకున్న రోజుల్లో బుక్ కీపర్ అంటే అకౌంటెంట్ అంటే 2 పదవులు ఉండేవి. బుక్ కీపర్ డ్యూటీ ఏంటి, జరిగినట్టుగా రికార్డ్ చేసి ఇదిగోండి అని అకౌంటెంట్కి అప్పచెప్తే అకౌంటెంట్ ఫైనలైజ్ చేస్తాడు, ఇదిగో మీ బ్యాలెన్స్ షీట్ పొజిషన్ ఇది, ఇదిగో మీ ఇన్కమ్ స్టేట్మెంట్ ఇది అని. కానీ ఇవాళ కంప్యూటరైజ్డ్ వచ్చిన తర్వాత ఎక్కడ బుక్ కీపర్ అనే పదం లేదు. అకౌంటెంట్ బుక్ కీపర్ ఒకటే. ఏ బుక్ కీపర్, ఏ డాటా ఆపరేటర్. బుక్ కీపర్ అంటే డాటా ఆపరేటర్. ఏ డాటా ఆపరేటర్ కానీ ఇంటర్ప్రెట్ ది రిపోర్ట్స్ టు ద మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ కనుక తనకు పర్మిషన్ ఇస్తే యూ కెన్ డూ ఇట్. ఇది సార్ మీ ప్రాఫిట్, ఇది సార్ మీ ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పగలుగుతారు. ఎందుకంటే ద సిస్టమ్ ఈజ్ డూయింగ్ అండ్ ప్రజెంటింగ్ ద రిపోర్ట్స్ వెన్ ఎవర్ యూ వాంట్. దాంట్లో మీరు పడి తిప్పలు కూడా ఏమి లేవు ఇక్కడ. ఈ స్టెప్పులు కూడా లేవు అక్కడ. ఇంకేముందండి, ఇంతకంటే అద్భుతమైన అవకాశం మనకి ఇంకేమైనా ఉందా? కానీ దీన్ని కూడా మనం సరిగ్గా నేర్చుకోని పరిస్థితుల్లో మిస్గైడ్ అయ్యి మనం కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ నేర్చుకుని కూడా మళ్ళీ డాటా ఆపరేటర్ కానీ పోస్ట్ చేస్తాం. ఎంత ఆశ్చర్యమైన విషయం, ఎంత బాధాకరమైన విషయం, అది తెలుసుకోవట్లేదు అన్నారా? అసలు డిఫరెన్సెస్ బిట్వీన్ మాన్యువల్ అండ్ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ లాంటి మాన్యువల్ సిస్టమ్ ఆఫ్ అకౌంట్ ఏముంది, బుక్ కీపింగ్ అకౌంటెంట్ ఉంటాడు. బుక్ కీపరు మొత్తం కంప్లీట్ స్పీడ్ వర్క్ అంతా చేస్తాడు, ఫినిషింగ్ టచెస్ అకౌంటెంట్ ఇస్తాడు. అసలు బుక్ కీపర్కి అసలు బిజినెస్ ఎక్కడుంది, ములుగుతాందా తేలుతాందా అనే పొజిషన్ అతనికి తెలియదు. కానీ అకౌంటెంట్ మాత్రమే అన్నీ తను చెప్పగలుగుతాడు. ఈ కెన్ మేనేజ్ ద థింగ్స్. అకౌంటెంట్ ఏమనుకుంటా అంటే నేను లేకపోతే అసలు ఈ కంపెనీ లేదనుకుంటాడు. బుక్ కీపర్ ఏమంటే అసలు నేను చేస్తున్న గౌడి చాకరీ కదా, ఆయన గౌరవాన్ని అనుభవిస్తున్నాడు, నేను నన్ను మామూలుగానే చూస్తున్నాను అనుకుంటాడు. కానీ ఇవాళ కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ వచ్చిన తర్వాత దెర్ ఈజ్ నో లైన్ బిట్వీన్ దిస్ బుక్ కీపర్ అండ్ అకౌంటెంట్. ఇద్దరు ఒకటే, ఎవరైనా చెప్పగలుగుతారు పొజిషన్ దగ్గర. ఎనీబడీ కెన్ డాటా ఆపరేటర్ కెన్ ఇంటర్ప్రెట్ ది రిపోర్ట్స్ వెల్ టు ద మేనేజ్మెంట్ అన్నారా? అది మరి ఎలా చేయగలుగుతాడు ఇవన్నీ రిపోర్ట్స్ ఎలా ఇవ్వగలుగుతాడు? ఈ న్యూ నథింగ్ అబౌట్ ద సిస్టమ్. ఎందుకంటే ఇంతవరకు ఆయన ఏం చూడలేదు కదా. కానీ ఇవాళ మనం ఒక క్లాసిఫికేషన్ అకౌంట్స్ నేర్చుకున్నాం, గుర్తుందా మీకు? పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని. ఆ క్లాసిఫైడ్ అకౌంట్స్ మాత్రం అకౌంట్స్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ అని చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎనీబడి కెన్ లెర్న్ ఇట్.
మొత్తం టోటల్గా బిజినెస్లో ఎటువంటి ఉంటాయి అంటే రెండే రిపోర్ట్స్ కావాలి. ఒకటి బ్యాలెన్స్ షీట్, రెండోది ఇన్కమ్ స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ కావడానికి ఏ విధమైన గ్రూపింగ్ ఉంటుంది, తర్వాత ప్రాపర్టీ ఇన్కమ్ స్టేట్మెంట్ ఏ విధమైన గ్రూపింగ్ ఉంటుంది. టోటల్లీ 28 గ్రూప్స్ వర్ మేడ్. 15 ఆర్ ప్రైమరీ గ్రూప్స్ అండ్ 13 ఆర్ దేర్ సబ్ గ్రూప్స్. అట్లనే బ్యాలెన్స్ షీట్ కొన్ని గ్రూపులు ఇచ్చాడు. బ్యాలెన్స్ షీట్కు 9 గ్రూపులు ఇచ్చాడు, 13 సబ్ గ్రూపులు ఇచ్చాడు, 22 అయినాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ట్రేడింగ్ అకౌంట్లో 4 గ్రూపులు ఇచ్చాడు. తర్వాత మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో 2 గ్రూపులు ఇచ్చాడు. ఇక్కడ సబ్ గ్రూప్స్ లేవు. మొత్తం 28 గ్రూప్స్. ఈ 28 గ్రూప్స్ ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో, బట్టి పట్టాల్సిన, నేను బట్టి విధానానికే వ్యతిరేకం అండి. బట్టి పట్టడం ఎందుకు? మీకు అర్థవంతంగా చదివిన చదువుకి ఎప్పుడూ బట్టి పట్టక్కర్లేదండి. నా అనుభవం చెప్తున్నాను. నేను చదువుకున్న రోజుల్లో ఏనాడు బట్టి పట్టలేదండి. నేను అర్థం అయ్యేంత వరకు చదువుకునేవాడిని. తర్వాత అర్థం కాకపోతే లెక్చరర్ గారిని అడిగేవాడిని, లేదా లైబ్రరీకి వెళ్ళి రిఫర్ చేసేవాడిని. మాకు లైబ్రరీ దిక్కు. ఇవాళ మీకు కంప్యూటర్స్ ఉన్న హాయిగా మీరు నో, మీరు ఎప్పుడు ఏ క్షణంలో అయినా మీరు దాని మీనింగ్ వస్తుంది. మేము చాలా కష్టపడ్డాము. బట్టి పట్టడం అనేది బట్టి పట్టడం వల్ల మర్చిపోయే విధానం ఎక్కువైపోయింది. బట్టి పట్టకుండా అర్థవంతంగా చదవండి, ఖచ్చితంగా గుర్తొస్తుంది. దాని తర్వాత ఓచింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, డెబిట్ క్రెడిట్, గోల్డెన్ రూల్స్. డెబిట్ క్రెడిట్, డెబిట్ ఎలా చేయాలి, క్రెడిట్ ఎలా చేయాలి, అంతే. దీంట్లో కూడా ఒక న్యూ మెథడ్ నేను తయారు చేశాను. డెబిట్ క్రెడిట్ అంటే మన వాళ్ళు వర్ణించిన ఎలా చేశారంటే, డెబిట్ అంటే లెఫ్ట్ హ్యాండ్, క్రెడిట్ అంటే రైట్ హ్యాండ్. ఇది కాదు, ఇది చాలా తప్పు. ఎందుకంటే ప్రతి బుక్లో, డిగ్రీ బుక్లో అదే, సిఏ బుక్లో అదే, ఏ బుక్లో చూసినా లెఫ్ట్ రైటే, పోలీస్ సిగ్నల్స్ ఇవన్నీ. కానీ దాని మీదే పడిపోయి ఉన్నారు మీరు అందరూ. కానీ నేను అది కాదు. ఒక లేమ్యాన్, మామూలుగా చదువు సద్య లేని వాడు, ఒక వ్యవసాయదారుడికి ఏ విధంగా అర్థం కావాలో డెబిట్ క్రెడిట్ అనేది నేను వర్ణించాను. దానికి కూడా దీంట్లో ఉంటుంది మీకు ఉన్నారా. తర్వాత ఇంపార్టెంట్ బటన్స్ ఫర్ ఈజీ రికార్డింగ్ అండ్ ఫైనలైజేషన్, ఎలా రికార్డు చేయాలి, ఏ బటన్ ఆపరేట్ చేస్తే మనకి రికార్డింగ్ అవుతుంది. కంప్యూటర్లో ఉన్న పైన ఉన్న బటన్స్ ఉంటాయి, టాప్లో ఉన్న F1, F2, F3 అని ఉంటాయి కదా, పైన టాప్ లెవెల్లో. ఆ బటన్స్ ఎలా ఆపరేట్ చేస్తే మనం రికార్డింగ్ చేయగలుగుతాం, తర్వాత రిపోర్టింగ్ చూడగలుగుతాం, రిపోర్టింగ్ ప్రింట్ తీసుకోగలుగుతాం, ఏ బటన్స్ ఆపరేట్ చేస్తే వస్తుంది అనేది ఇంపార్టెంట్ బటన్స్లో నేను రాసుకున్నాను. తర్వాత దీంట్లో మీకు అసైన్మెంట్లు స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ స్టార్ట్ చేస్తున్నాను. ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ద ఎండింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ది ప్రీవియస్ ఇయర్, ఎండింగ్ బ్యాలెన్సెస్ ఆఫ్ అసెట్స్ అండ్ లైబిలిటీస్. అంతే కదా, బ్యాలెన్స్ షీట్లు ఏముంటాయండి, అసెట్స్ అండ్ లైబిలిటీస్ ఉంటాయి. ఎండింగ్ బ్యాలెన్సెస్ అంటే మార్చి 31 నాడు ఎర్లియర్ ఇయర్కి, ప్రీవియస్ ఇయర్కి ఏదైతే బ్యాలెన్సెస్ ఉన్నాయో ఆ బ్యాలెన్సెస్ అన్ని ఈ సంవత్సరం బుక్కుల్లో నేను రాసుకుంటాను. వాట్ ఈస్ ద నీడ్ టు టేక్ ఏ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఎందుకు తీసుకోవాలంటే, మీరు రేపటి రోజున జాబ్కి వెళ్తే, రన్నింగ్ కంపెనీలోనే ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, రన్నింగ్ కంపెనీలోనే అకౌంటెంట్గా ఇంటర్వ్యూ చేయబడుతున్నారు. అంటే రన్నింగ్ కంపెనీ అంటే మీ ముందు కంపెనీ ప్రారంభించి 1 year 2 years 10 సంవత్సరాలు అయింది. అంటే మీకంటా ముందు అకౌంట్స్ ప్రిపేర్ అయినాయి, మీకంటా ముందు అకౌంట్స్ ఫైనలైజ్ అయినాయి. మరి అటువంటిప్పుడు మీరు ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ వల్ల మీకు ఏం తెలుస్తుంది, ఇవన్నీ గుర్తుకొస్తాయి మీకు. ఏది మీరు చదివిన గ్రూపింగ్ ఏదైతే ఉందో అది గుర్తుకొస్తుంది. లైబిలిటీ అంటే ఇది, అసెట్ అంటే ఇది ఉన్నారా. తర్వాత డెటార్ అంటే వీడు, క్రెడిటార్ అంటే వీడు, లోన్ అంటే ఇవన్నీ గుర్తుకొస్తాయి. వెరీ గుడ్, మనం చదువుకున్నది ఇదే, ఇంతకు ముందే మనం చాప్టర్లో చదువుకున్నాం, వెరీ గుడ్ అనుకుంటాం. తర్వాత ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ని నేను నా అంతటి నేనే గ్రూపింగ్ సెట్ చేసి మీకు ఒక ప్రాబ్లం ఇస్తాను, జస్ట్ కాపీయింగ్ అంతే. దాని తర్వాత మరి మీరు కాపీయింగ్ నేనేమంటున్నానంటే, అకౌంటెంట్ బికమ్ పర్ఫెక్ట్ ఓన్లీ విత్ అబ్జర్వేషన్, నాట్ విత్ కంప్లీటింగ్ ది అసైన్మెంట్. అసైన్మెంట్ కంప్లీట్ చేయడం వల్ల మీరు అకౌంటెంట్ ఎప్పటికీ కాలేరు మీరు ఉన్నారా. అసైన్మెంట్ కంప్లీటేషన్లో మీరు అబ్జర్వేషన్ ఈజ్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకు, డెబిట్ చేస్తే ఏమవుతుంది, క్రెడిట్ చేస్తే ఏమవుతుంది, మనం ఒక బ్యాలెన్స్ చూడాలంటే లెడ్జర్లోకి వెళ్ళి చూడాలా, లేకపోతే ఇక్కడ మన కంటికి కనిపిస్తుందా, ఏం చూడగలుగుతాం అనేది మీరు అబ్జర్వేషన్ ఉందనుకోండి, అసలు ఇంత గొప్ప నాలెడ్జ్ ఆపోటి చెప్పినా కూడా రాదు, జస్ట్ అబ్జర్వేషన్ వల్ల మాత్రమే వస్తుంది. అందుకని ఇమ్మీడియట్గా మీకు టెస్ట్ ఏం పెడతానంటే, నేను మీకు ఇప్పుడు అంతకుముందు చెప్పడం మర్చిపోయిన గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఓ టెస్ట్ ఉంటుంది. అంటే మీ గ్రూప్స్ ఎంతవరకు అర్థమైంది, ఎంతవరకు గ్రూప్స్ మీద అండర్స్టాండబిలిటీ పెరిగింది అనేది దాంట్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది మీకు. అట్లనే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో కూడా ఒక టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను అన్ని తయారు చేసిన తర్వాత మీరు కాపీ చేశారు, కానీ మీ అంతటా మీరు
ఒక ట్రయల్ బ్యాలెన్స్ ఇవ్వట్లేదు, నేను ట్రయల్ బ్యాలెన్స్ ఇవ్వకుండా మొత్తం కంప్లీట్ ఒకటే లైన్లో మొత్తం అసెట్స్ లయబిలిటీస్ కలిపేసి మిక్స్ చేసి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఆ స్టేట్మెంట్లోంచి మీరు సెగ్రిగేట్ చేసి అసెట్స్ ఏంటి లయబిలిటీస్ ఏంటి సెగ్రిగేట్ చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇవ్వాలి. దాంతో ఏంటంటే మీరు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఎంతవరకు అర్థమైంది తెలుస్తుంది. ఫస్ట్ గ్రూపింగ్ ఆఫ్ లెడ్జర్స్లో ఒక టెస్ట్ ఉంది, తర్వాత ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఒక టెస్ట్ ఉంది. కాబట్టి అంటే ఒక అవగాహన వచ్చింది, అసెట్ లయబిలిటీ మీద ఒక అవగాహన వచ్చింది. దాని తర్వాత స్టాఫ్ శాలరీస్ ఉన్నది మంత్లీ పేమెంట్స్. ఇప్పుడు స్టాఫ్ శాలరీస్ చూడండి, ఓ 2-3 ఉంటే క్యాష్ రూపంలోనే ఏదో ఇస్తాం. కానీ 20 మందో 30 మంది ఉన్నారనుకోండి, వాళ్ళందరికీ ఏం చేస్తాం, మార్చి 31 నాడు మంత్ ఎండింగ్ నాడు ఎవరెవరు ఎంత పని చేశారు, ఓవర్ టైం ఏమైనా చేశారా, లేకపోతే ఆబ్సెంట్ ఏదైనా అయ్యారా, వాళ్ళకి బేసిక్ శాలరీ ఎంత, అలవెన్సెస్ ఎలా ఉన్నాయి, హెచ్ఆర్ఏ ఎలా ఉన్నాయి, స్పెషల్ అలవెన్సెస్ ఏమున్నాయి, ఇవే ఉన్నాయి అనేది టోటల్గా అతను ఎంత ఎర్నింగ్ ఉంది, ఎర్నింగ్ ఫర్ మంత్ ఎంత ఉంది, దాంట్లోంచి మనం ఏమైనా అడ్వాన్స్ ఇస్తే అడ్వాన్స్ తగ్గించుకోవాలి కదా. ఎందుకంటే మనం అంతకుముందు సరే ఒక 10,000 ఇవ్వండి సార్, నెలకు 2,000 ఇస్తానంటాడు, ఆయన చేతిలో 10,000. అంటే మనం ఏం చేస్తాం, ప్రతి నెల శాలరీ ఇచ్చినప్పుడు 10,000 నుంచి 2,000 రూపాయలు తగ్గించుకుని 8,000 ఇస్తాం. కానీ మనం లెక్క ప్రకారం 10,000 శాలరీ ఇచ్చినట్టే లెక్క. ఎందుకంటే ఆల్రెడీ 2,000 గతంలో ఇచ్చేసాం కాబట్టి ఈ 2,000 కూడా మనం ఇప్పుడు పరిగణనలో తీసుకోవాలి. కాబట్టి అంటే అతని దగ్గర నుంచి మనకు రావాల్సిన భాగ్యం 10,000లో 8,000 పడిపోయింది. అట్లనే మనం అతని దగ్గర నుంచి ఒక లిమిటేషన్ దాటితే టీడీఎస్ కట్ చేయాల్సి వస్తుంది, అలాగే పిఎఫ్ కట్ చేయాల్సి వస్తుంది, ఈఎస్ఐ కట్ చేయాల్సి వస్తుంది, ప్రొఫెషన్ ట్యాక్స్ కట్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కట్ చేసిన తర్వాత అతనికి ఈ నెల మొత్తం పనిచేసినందుకు మనం ఎంత శాలరీ ఇవ్వాలి. ఓకే, తర్వాత ఏమవుతుంది, ఈ శాలరీని మనం ఏ రూపంలో ఇస్తున్నాం, చెక్ రూపంలో ఇస్తున్నామా, మరి పచ్చకొరకు ఒక చెక్ ఇస్తున్నామా, ఒక 20 మంది ఉన్నారండి, 20 మందికి చెక్ ఇస్తున్నామా, ఇవ్వట్లేదుగా. అంటే ఒక చెక్కు బ్యాంకర్కి ఒక లెటర్ రాసి ప్లీజ్ క్రెడిట్ ది ఫాలోయింగ్ అకౌంట్స్ టువర్డ్స్ ఏప్రిల్ మంత్ శాలరీ అని పంపించేస్తున్నాం. ఆయన ఏం చేస్తాడు, ఆ చెక్కుని తీసుకుని ఆ చెక్ని డెబిట్ చేసి మన అకౌంట్కి డెబిట్ చేసి వీళ్ళ అకౌంట్కి క్రెడిట్ చేస్తారు. పార్టీ అకౌంట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు క్రెడిట్ చేస్తారు. ఆటోమేటిక్గా వాళ్ళు దే కెన్ విత్డ్రా త్రూ ఏటీఎం వాట్ ఎవర్ ది సోర్స్. కాబట్టి ఏంటంటే ఈ విధమైన శాలరీ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ శాలరీ స్ట్రక్చర్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా అడ్వాన్సెస్ కవర్ అవుతాయో, పిఎఫ్ ఎలా కవర్ అవుతుందో ఐ విల్ ఫుల్లీ ఎక్స్ప్లెయిన్ టు యూ. తర్వాత పెట్టి క్యాష్, ఎందుకంటే మన ఆఫీసులో ఎలా ఉంటుందంటే ఛాయలు, టిఫిన్లు, తర్వాత ఈ ప్రింటింగ్ పేపర్స్, కంప్యూటర్ పేపర్స్, తర్వాత వచ్చేసి వాటర్ ఛార్జెస్ ఉన్నారా, తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ బిల్లు, ఈ పెట్టి అంటే ఏంటి, చిన్నపాటి ఖర్చులు. అయితే పద్దాకా హెడ్ క్యాష్ సార్ 100 రూపాయలు ఇవ్వండి సార్, ఛాయలు తేవాలి, 50 రూపాయలు ఇవ్వండి సార్ అని అడగకుండా ఒక మన దగ్గర స్టాఫ్కే ఒకరికి ఒక 5,000 10,000 ఇస్తారు. ఇచ్చేసి ఏం చేస్తాడు, నువ్వు ఖర్చు పెట్టరా బాబు, నువ్వు ఖర్చు పెట్టిన ఎలాగని నాకు లెక్కి. అంటే 1 మంత్ అంతా ఖర్చు పెడతాడు. 10,000 ఇచ్చావు అనుకోండి, 9,500 ఖర్చు పెట్టాడంటే 500 రూపాయలు ఆయన దగ్గర ఇంకా మిగిలి ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాడు, ఈ 9,500 లెక్కిస్తాడు కాబట్టి 30% నాడు టోటల్గా హెడ్ క్యాషియర్ వెరిఫై చేసి ఓకే ఇట్ ఈస్ వెరీ గుడ్ కరెక్ట్గానే ఉందనుకుని మళ్ళీ 9,500 రీఎంబర్స్ చేస్తారు. ఎందుకు అంటే మళ్ళీ 10,000 అంటే నెల బిగినింగ్లో మళ్ళీ 10,000 ఉంటాయి. సో 9,500 ఇస్తే 500 అతని దగ్గర ఉన్నాయి, 500 10,000 అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మొదలు. అది పెట్టి క్యాష్ని ఎలా ట్రీట్ చేస్తారనేది. ఇంప్రెస్డ్ క్యాష్ అంటే మీకు వర్కింగ్ సైట్ ఉంటుంది, కాంట్రాక్ట్ సైట్స్లో ఎలా ఉంటాయంటే ఎవరి వీక్లీ లెక్క ఉంటుందండి. ఇదేమో పెట్టి క్యాష్ మంత్లీ లెక్క ఉంటుంది, ఇదేమో ఇంప్రెస్డ్ క్యాష్ వీక్లీ లెక్క ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇండెంట్ పెడతారు, మాకు ఇన్ని లారీలు ఇవాళ సరుకు వచ్చేటప్పుడు ఈ వారంలో వస్తాయి, తర్వాత మెస్ ఇంజనీర్ వాళ్ళు విజిట్కి వస్తున్నారు, మెస్ ఖర్చులు అవుతాయి, తర్వాత ఎన్ఎంఆర్ లేబర్ కావాలి, ఇవన్నీ వాడు ఇండెంట్ పెడితే అక్కడ ఉన్న పెట్టి క్యాషియర్ అంటాడు ఇండెంట్ పెడితే ఆ ఇండెంట్ ప్రకారం డబ్బులు ఇస్తారు. 2 లక్షలు ఇచ్చారనుకోండి, ఇస్తే ప్రతి వారం లెక్క శుక్రవారం శనివారం మనకి బట్వాడ ఇస్తున్నప్పుడు అతని దగ్గర ఒక 20,000 మిగిలినాయి అనుకోండి, మిగిలితే ఏం చేస్తాడు, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇండెంట్ వేరు ఉంటుంది. అంటే ఇప్పుడు పెట్టి క్యాష్లోనేమో ఎప్పుడు ఎవ్రీ మంత్ సేమ్ అమౌంట్ ఉంటుంది, కానీ అలా ఉండదు. ఇవాళ 2 లక్షలు తీసుకున్నప్పుడు 4 లక్షలు తీసుకోవచ్చు, లేదా 1,00,000 తీసుకోవచ్చు. ఎందుకంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇండెంట్ మేడ్ బై ది క్యాషియర్ అట్ ది సైట్. ఎందుకంటే ఆయన అవసరాన్ని బట్టే కదా ఇచ్చేది. సో ఆ విధంగా అకౌంట్ మెయింటైన్ అవుతుంది. మరి ఆ అకౌంట్లో ఏదైనా అవకతవకలు జరిగినాయా, మరి మనమేమో హెడ్ ఆఫీస్లో కూర్చున్నాం ఏసీ రూమ్లో, ఆయన అక్కడ సైట్లో కూర్చున్నాడు, ఎక్కడ ఉంది సైట్, ఈ జిల్లాలో ఉండొచ్చు, ఈ రాష్ట్రంలో ఉండొచ్చు, ఇంకో రాష్ట్రంలో ఉండొచ్చు. మరి అక్కడి నుంచి లెక్క వస్తుంది. మరి అక్కడ మనం ఎలా చూడాలి, మన సీసీటీవీ మనం పెట్టలేం అక్కడ.
కానీ సీసీటీవీ లాగే మీరు వర్క్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఏ తప్పు జరిగినా కూడా మీ కంట్లోంచి దాటిపోకుండా ఉండాలంటే నేను చెప్పింది అంతే, ఇన్ ద అబ్జర్వేషన్ మేక్స్ యూ పెర్ఫెక్ట్ అనేది. అతను ఏమైనా తప్పు చేస్తున్నాడు అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అంటే మొత్తం తప్పు తెలుసుకోసం మాస్టారంటే ఎప్పుడు కూడా చూడండి, తప్పు చేసేటోడు ఏదో కోణంలో మీకు దొరకకుండా ఉంటాడు. అటువంటిప్పుడు ఏంటంటే మనం ఎంత వీలైతే అంత మినిమైజ్ చేయగలగాలి ఆ తప్పుని, అంతేగాని జీరో చేయలేము. ఎప్పుడు ఒక తప్పుగా అలవాటు పడ్డ వ్యక్తిని జీరో చేయలేమండి, మినిమైజ్ చేయగలుగుతాం. కాబట్టి అది ఆ ఇంప్రెస్డ్ క్యాష్ ఎలా మెయింటైన్ అవుతుంది, మీకు అనుమానం వచ్చే పరిస్థితి అక్కడ ఏముందనేది మీకు ఇస్తాను నేను. అదొకటి. తర్వాత ఈఎంఐ సిస్టమ్ ఫర్ అసెట్ పర్చేజ్ అండ్ బిజినెస్ లోన్స్. అంటే ఇప్పుడు ఈఎంఐ సిస్టమ్ ద ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. మనం ఏం చేస్తున్నామండి, ఏదో మిషనరీ కానీ వెహికల్ కానీ ఇంకోటి కానీ ఏం చేస్తున్నాం, మనం ఈఎంఐ సిస్టంలో తీసుకుంటున్నాం. తీసుకుని ఏం చేస్తున్నాం అంటే మనం అడ్వాన్స్ కట్టగలం తీసుకుంటున్నాం, ఎవ్రీ మంత్ మనం కట్టేస్తున్నాం డబ్బులు. మరి ఈఎంఐ సిస్టంలో ఎలా ఉంటుంది? ఈఎంఐ సిస్టంలో 2 పార్ట్లు ఉంటాయండి. ఒకటి లోన్ రీపేమెంట్ ఒకటి ఉంటుంది, ఇప్పుడు దాకా ఉన్న బ్యాలెన్స్ మీద వడ్డీ ఒకటి ఉంటుంది. మరి దాన్ని ఎలా మనం రికార్డ్ చేయాలి? ఎందుకంటే వెల్కమింగ్ లెటర్తో పాటు ఈఎంఐ షెడ్యూల్ వస్తుందండి, ఆ షెడ్యూల్ని చేసుకోవాలి. చాలామంది దీంట్లో తప్పులు చేస్తుంటారు. ఎందుకంటే బ్యాంక్ స్టేట్మెంట్ మనకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే టాటా ఫైనాన్స్ 82,000 ఉంటుంది. ఆ 82,000లో ఒక 50,000 ప్రిన్సిపల్ రీపేమెంట్ని, ఒక 30,000 ఇంట్రెస్ట్ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, టాటా ఫైనాన్స్కి ఇచ్చినట్టు కదా చెక్ టాటా ఫైనాన్స్ ఖర్చు రాసేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే లోను అది యాక్చువల్గా లోన్ తగ్గాల్సింది 50,000, కానీ 80,000 తగ్గిస్తున్నాం అక్కడ. దానివల్ల ఏమవుతుంది, అనుకున్న షెడ్యూల్ కంటే ముందు లోన్ క్లోజ్ అయిపోద్ది, కానీ ఒరిజినల్గా లోన్ క్లోజ్ కాదు. ఎందుకంటే ఇంకా చెక్కులు ఉండుంటాయి అక్కడ. ఇప్పుడు చెక్కులు లేవనుకోండి, మనకు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ కాబట్టి. సో అది జాగ్రత్తగా ఉండాలి. ఆ స్టేట్మెంట్ ఎలా ఉంటుందో మీకు నేను అంటే బిజినెస్ లోన్ తీసుకుంటే ఎలా ఉంటుంది, లేకపోతే అసెట్ పర్చేజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఒక అసైన్మెంట్గా తెస్తాను. తర్వాత జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ, క్రెడిట్ అండ్ క్యాష్ పర్చేజెస్. జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ. జిఎస్టీ అంటే ఇవాళ సెంట్రల్ అండ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. దానికి ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఏంటంటే మీకు అవుట్ ఆఫ్ స్టేట్కి అమ్మినప్పుడు మీరు ఐజిఎస్టీని కలెక్ట్ చేయడం జరుగుతుంది, ఐజిఎస్టీని మనం చెల్లించడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే దాంట్లో క్రెడిట్ కొంటే ఎట్లా ఏంటి, క్యాష్ కొంటే ఎట్లా అనేది ట్రీట్మెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ దీంట్లో ఉంటాయి. అంటే జిఎస్టీ కూడా దీంట్లో కవరేజ్ వస్తుంది. తర్వాత అట్లనే దానికి ఆపోజిట్లో సేల్స్, జిఎస్టీ అండ్ ఐజిఎస్టీ, క్రెడిట్ అండ్ క్యాష్ సేల్స్. తర్వాత కాంట్రాక్ట్ బిల్స్. ఎందుకంటే మీకు కాంట్రాక్ట్లో ఎలా ఉంటాయి, బిల్డింగ్ ఎలా ఉంటుందో మనం సర్వీస్ చేస్తాం. సర్వీస్ చేసినప్పుడు మీరు అక్కడ సేల్స్ వచ్చినాయి, ఇక్కడ సేల్స్ అండ్ పర్చేజ్ వచ్చినాయి, ఇక్కడేమో మనకి బిల్స్ వచ్చినాయి. కాబట్టి ఏంటంటే మనకి ఈ కాంట్రాక్ట్ బిల్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా కాంట్రాక్ట్ బిల్లు తయారవుద్ది, అంటే టోటల్ మనకి ఎంత రికార్డ్ అయింది, ఆ రికార్డులో మనకి ఏమైనా తగ్గించి ఇస్తారా, లేకపోతే యావరేజ్గా మన డబ్బులు మనకి ఇస్తారా అనేది అక్కడ స్పష్టంగా మీకు బిల్స్లో మీకు చూపిస్తాను. అక్కడ అది ఉంటుంది. తర్వాత సబ్ కాంట్రాక్టింగ్ బిల్స్. సబ్ కాంట్రాక్టింగ్ బిల్స్ అంటే మీకు వర్క్ తీసుకున్న తర్వాత ఒక బ్లాక్ ఎవరికైనా ఇచ్చేయచ్చు. సబ్ కాంట్రాక్టింగ్ వర్క్ మెయిన్ కాంట్రాక్టర్ అంటే అతనిదే రెస్పాన్సిబిలిటీ. అతను అవసరాలు ఉంటే మెయిన్ కాంట్రాక్టర్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కాన్సిక్వెన్సెస్. కాబట్టి ఏంటంటే అతనికి ఇస్తే ఏంటి, అతను ఆ వర్క్ ఎలా ఉంటుంది, ఆ వర్క్ను మనం రికార్డ్ ఎలా చేసుకోవాలనేది కూడా దానికి కూడా మీకు అసైన్మెంట్. వర్క్ వైజ్ సబ్ కాంట్రాక్ట్ బిల్స్. తర్వాత వర్క్ వైజ్ సబ్ కాంట్రాక్ట్ బిల్స్ అంటే మీకు ఇప్పుడు కార్పెంటరీ వర్క్ ఉంటుంది, సెంటరింగ్ వర్క్ ఉంటుంది, శానిటేషన్ వర్క్ ఉంటుంది, ఫ్లోరింగ్ వర్క్ ఉంటుంది, పెయింటింగ్ వర్క్ ఉంటుంది, లేబర్ వర్క్ ఉంటుంది, మేషనరీ వర్క్ ఉంటుంది. కాంట్రాక్ట్ అంటే ఇన్ని రకాలు ఉంటాయి. సో ఎవరికి వాళ్ళకి మనం సూపర్విజన్ పెట్టుకోకుండా ఏం చేస్తామంటే ఇవో కార్పెంటరీ వర్క్ ఈ మొత్తం అపార్ట్మెంట్ నువ్వు చేయాలి, ఈ మొత్తం ఫ్లోర్లన్నీ నువ్వే చేయాలి, మాట్లాడుకుంటారు. అంటే మనకు వచ్చిన మనం కోట్ చేసిన రేట్లకి డిఫరెంట్ చేసుకుని అది ఇస్తారు. దానికి ఆయనకి కావాల్సిన అడ్వాన్సులు ఇస్తారు, అడ్వాన్సులు ఇచ్చి మన వ్యవహారం నడుపుతారు. సో దానికి తగిన బిల్స్ మీకు మీ ముందు ఉంచుతాను. తర్వాత ఇవి కాకుండా మీకు యూజువల్గా బిజినెస్లో ఏం చేస్తామంటే చిట్టీలు కడతా ఉంటాం, చిట్టీలు ఎత్తుకుంటూ ఉంటాం. అసలు ట్రీట్మెంట్ ఆఫ్ చిట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు నేను ఇస్తాను. ట్రీట్మెంట్ ఆఫ్ చిట్టి కడితే ఏంటి, ఎక్కడ ఉంటుంది ఆ చిట్టి కడితే అంటే ఆథరైజ్డ్ అండో మీకు మార్గదర్శి, కపిల్, శ్రీరాము ఇవి కదా కట్టేది. అంటే ఇళ్ళకాడ కట్టుకునే చిట్టీలు కాదు, ఆథరైజ్డ్ చిట్టీలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనకు కావాలి. ఎందుకంటే ఇది ఎక్కడా కూడా మనం చదువుకున్న రోజుల్లో ఏ తరగతిలో కూడా
మీకు చిట్టీల గురించి ప్రస్తావన ఎక్కడా తీసుకురారు. అసలు చిట్ ఫండ్ కంపెనీ యొక్క రూల్స్ ఏంటి, అసలు చిట్టీల యొక్క కండక్ట్ ఎలా ఉంటుంది, ఎలా నిర్వహిస్తారనేది కూడా మనకు నాలెడ్జ్ లేదు. ఎందుకంటే నేను ఇంతమంది స్టూడెంట్స్ని అడిగితే ఎవరో చిట్టి గురించి మాట్లాడలేకపోతున్నారు. సో చిట్ ఫండ్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, చిట్ ఫండ్స్ మనం చిట్టి వేస్తే మనం ఎలా దాన్ని అకౌంట్ పని చేయగలుగుతాం అన్నది. తర్వాత ఓనర్స్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటుందంటే, మీకు ఓనర్ గారు ఆయనకో 10,000 ఇవ్వండి అంటాడు. ఆయనకి లావాదేవీలు, మనకేం సంబంధం. అట్లనే వాళ్ళ మా అబ్బాయి స్కూల్ ఫీజు కట్టరండి అయ్యా, ఆ చెక్ ఒకటి వస్తుంది పాస్ చేయమంటాడు. లేకపోతే ఎవరో డెటారు ఇచ్చిన డబ్బులు ఈయన అకౌంట్ నెంబర్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాడు. అంటే రకరకాలుగా ఓనర్లు ట్రాన్స్ఫర్ చేయించుకునే పరిస్థితి వస్తుంది. ఓనర్స్ అని ఎందుకన్నానంటే, ఓనర్ అంటే ప్రొప్రైటరీ కన్సర్న్, ఓనర్స్ అంటే పార్ట్నర్షిప్ కన్సర్న్ కూడా జరిగేది అలాగే ఉంటాయి. సో డిస్పోజ్ ఆఫ్ అసెట్స్ విత్ గెయిన్ అండ్ లాస్. ఇప్పుడు చూడండి, మనకు బుక్ వాల్యూలో 35,000 రూపాయల ఫర్నిచర్ ఉంది, మనం 32,000కి అమ్మేసాం. అప్పుడు అమ్మేసినప్పుడు ఏంటంటే మనం 32,000 క్యాష్ వస్తుంది, 32,000 అసెట్ రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, 95% రాస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇంకా 3,000 రూపాయలు ఇంకా బ్యాలెన్స్ షీట్లో మిగిలిపోద్ది. కానీ నిజంగా ఎగ్జిస్టెన్స్ ఉందా లేదు, ఆల్రెడీ డిస్పోజల్, మన ఫర్నిచర్ వెళ్ళిపోయింది మన దగ్గర నుంచి. మరి అటువంటిప్పుడు ఆ అకౌంట్ ఉండే అవకాశం ఎక్కడ ఉండదు కదా, కానీ ఉంటుంది. మరి అది ఎలా ట్రీట్ చేయాలి. అట్లనే మనకి లాభానికి కూడా అమ్ముతాం. 35,000 ఉన్నది 36,500కి అమ్ముంటాం. ఎందుకంటే కొన్ని వస్తువులు ఓల్డ్ మీద ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, కానీ వర్కింగ్ కండిషన్ బాగుంటుంది. ఇవాళ అదే కొత్త వస్తువు కొనాలంటే 40,000 అవుద్ది, కండిషన్ బాగానే ఉంది కదా, ఎందుకులే అనుకుని ఇది కొనుక్కునే పరిస్థితి కూడా ఉంటుంది. మరి గెయిన్ వస్తే పరిస్థితి ఏంటి దీంట్లో కూడా మళ్ళీ తర్వాత సెటిల్మెంట్ ఆఫ్ అకౌంట్స్. సెటిల్మెంట్, వాడు బాకీ రావట్లా, ఏం చేయాలి. బాకీ రాకపోతే వాడి దగ్గర ఉన్న సరుకులు వాపస్ తీసుకుంటాం తర్వాత వాడు మన దగ్గర పెట్టిన డీలర్షిప్ డిపాజిట్ అడ్వాన్స్ క్లియర్ చేసుకుంటాం. రకరకాలుగా మీకు సెటిల్మెంట్స్ అవుతాయి. మనం వాడికి డబ్బులు ఇచ్చినప్పుడు మనం ఏమన్నా రీఎంబర్స్మెంట్స్ ఉంటే, ఎఫ్ఓఆర్ డెస్టినేషన్ ఏమైనా ఉంటే మనం ఆ విధంగా తగ్గించుకోవడం అవన్నీ. తర్వాత డెబిట్ అండ్ క్రెడిట్ నోట్స్, ఇది చాలా కన్ఫ్యూజన్ స్టాటస్. ఇది డెబిట్ నోటు క్రెడిట్ నోటుకి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నోట్ అంటే ఇంటిమేషన్ అండి, బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నోట్ అంటే ఇంటిమేషన్. ఎవరైతే డెబిట్ నోట్ పంపిస్తారో అవసరాలకి డెబిట్ ఇంటిమేషన్ చేస్తున్న లెక్క. ఐఆమ్ డెబిటింగ్ యువర్ అకౌంట్ ఇన్ మై బుక్స్ అని చెప్పడమే. కానీ చాలా కన్ఫ్యూజన్ దాంట్లో ఉంటుంది. ఎవరో కూడా డెబిట్ నోట్ అంటే డెబిట్ చేసేస్తారు, క్రెడిట్ నోట్ అంటే క్రెడిట్ చేసేస్తారు. దానివల్ల ఉల్టా అయిపోతుంది ఇప్పుడు. తర్వాత రీఇంబర్స్మెంట్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూటర్స్. ఏంటంటే మార్కెటింగ్ బిజినెస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీరు మార్కెటింగ్ స్టాఫ్ని పెట్టండి, నేను 40% నేను వాళ్ళ శాలరీస్ భరిస్తానంటారు. కానీ ప్రతి నెల అక్కడి నుంచి శాలరీ వచ్చేదాకా ఈయన శాలరీ ఇవ్వడం ఎందుకంటే మరి ఈయన అపాయింట్ చేశాడు కదా, రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చుకుంటూ పోతూ ఉంటాడు మొత్తం టోటల్ శాలరీ. ఎందుకంటే వీళ్ళిద్దరికి క్రెడిట్ లావాదేవీలు కూడా ఉంటాయి కాబట్టి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి సైట్లు ఉంటాయి కాబట్టి, రేపటి రోజున ఏదో ఒక రోజున 6 నెలలకో 3 నెలలకో ఒక క్రెడిట్ నోట్ పాస్ చేస్తాడు. ఎందుకంటే నేను అనుకున్న అగ్రిమెంట్ ప్రకారం మీకు మార్కెటింగ్ స్టాఫ్కి ఇవ్వాల్సిన శాలరీస్ని నేను రీఎంబర్స్ చేస్తున్నానంటే ఆటోమేటిక్గా దట్ ఈస్ నథింగ్ బట్ ఏ క్రెడిట్ నోట్ గివెన్ బై ది డిస్ట్రిబ్యూటర్. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనం క్రెడిటార్కి ఇవ్వాల్సిన డబ్బులు తగ్గిపోతాయి. అది ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది. తర్వాత పిఎఫ్, ఈఎస్ఐ, పీటీ అంటే జిఎస్టీ మంత్లీ రెమిటెన్సెస్ ఏంటి, టీడీఎస్ కూడా మంత్లీ రెమిటెన్సెస్ ఎలా ఉంటాయి అంటే, మనం పిఎఫ్ కలెక్ట్ చేస్తున్నాం, ఈఎస్ఐ కలెక్ట్ చేస్తున్నాం, జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నాం, మరి మంత్లీ చలాన్ కట్టాలి కదా, డబ్బులకి ఇవ్వాల్సి వస్తే చలాన్ కట్టాలి, లేకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. హౌ ద జిఎస్టీ విల్ బి అడ్జస్టెడ్ మంత్లీ అండ్ హౌ ద పిఎఫ్ అండ్ ఈఎస్ఐ అండ్ పీటీ విల్ బి పెయిడ్ త్రూ చలాన్. ఇది ఎలా ట్రీట్మెంట్ చేస్తారు. ఎందుకంటే రేపటి రోజున ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కెన్ యూ డూ ఇట్ అంటున్నారు. మీకు జిఎస్టీ గురించి తెలుసా అని అడుగుతున్నారు, ఏం చెప్తారు మీరు తెలుసా అంటే. అట్లనే పిఎఫ్, ఈఎస్ఐ గురించి ఎలా ట్రీట్మెంట్ చేస్తారో తెలుసా అంటే మనం ఏం చెప్పలేకపోతున్నాం. కానీ మీకు బాగా గుర్తుండడానికి చదవటం వల్ల మీకు గుర్తుండదు అని నాకు అర్థమైపోయింది. ప్రాక్టికల్గా మీరు చూడగలిగిన రోజునే గుర్తుంటుంది. ఇది ఈ విధంగా వసూలు చేస్తాం, ఈ విధంగా కట్టేస్తాం అంటున్నప్పుడు ఈజీగా అర్థమైపోద్ది కదా. సో ప్రాక్టికల్ ఎంట్రీస్ వల్లే మీరు అకౌంటెంట్గా మారగలుగుతారు తప్ప ఏం లేదు. ఇంకోటి చూడండి, సీనియర్ అకౌంటెంట్ అంటే ఏదో పెద్ద క్వాలిఫికేషన్ ఉంటే కానీ సీనియర్ అకౌంటెంట్ కావడం అనేది నిజం కాని మాట. మీ యొక్క క్యాపబిలిటీ మిమ్మల్ని సీనియర్ పొజిషన్ తీసుకెళ్తుంది. ఇవన్నీ మీరు చెప్పగలిగిన పొజిషన్లో అసలు మీకు మిమ్మల్ని అవసరం డౌట్ ఎందుకు పడాలి. యు ఆర్ క్యాపబుల్ టు డూ ఆల్ ది థింగ్స్ రిలేటెడ్ టు
ద బిజినెస్. ఇంకా అటువంటి ప్రాబ్లం ఏంటి? తర్వాత రేషియో అనాలిసిస్ టు మేనేజ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్ వైల్ సబ్మిటింగ్ బ్యాంక్ లోన్ ప్రపోజల్స్. బ్యాంక్ లోన్కి వెళ్ళాలి. యాజమాన్యం ఏమంటారు, అది బ్యాంక్ లోన్కి వెళ్ళాలండి, వాళ్ళకి ఒక బ్యాలెన్స్ షీటుని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 3 years ఇమ్మంటారు. కానీ మీరు రేషియో అనాలిసిస్ని స్టడీ చేయాలి. అంటే మరి అసెట్స్ ఎక్కువ ఉన్నాయా, లయబిలిటీస్ ఎక్కువ ఉన్నాయా? రేపొద్దున మనకు లోన్ ఇవ్వడానికి సముఖత వ్యక్తం చేస్తాడా, విముఖత వ్యక్తం చేస్తాడా? నీకు ఎందుకు లోన్ ఇవ్వాలంటే మన దగ్గర ఉన్న సమాధానం ఏంటి అంటే దాన్ని బట్టి రేషియో అనాలిసిస్ మీదనే ఇట్ డిపెండ్స్. రేషియో అనాలిసిస్ అంత ఇంపార్టెంట్. ఆ రేషియో అనాలిసిస్ ఎలా ఉంటుంది ఇవన్నీ చెప్పడమే కాకుండా మీకు చేయగలిగింది ఏంటంటే సింప్లీ బై సిట్టింగ్ ఇన్ ది హౌస్, సింప్లీ బై సిట్టింగ్ ఇన్ ది హౌస్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎంప్లాయిడ్ ఆర్ అన్ఎంప్లాయిడ్, యూ కెన్ లెర్న్ ఇన్ డెప్త్. యూ కెన్ లెర్న్ ఇన్ డెప్త్. ఎందుకంటే ప్రతిదీ మీకు నేను ఇప్పుడు నోట్స్ ఇవ్వడమే కాకుండా మీకు ఖచ్చితంగా ప్రతి అసైన్మెంట్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ క్లియర్లీ. కాబట్టి ఏంటంటే మీకు ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఒక అసైన్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, సేమ్ అదే రిలేషన్లో, అంటే కాపీయింగ్ కాదు, జస్ట్ ఆలోచించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, కాపీ చేయడం వల్ల ఒక 4 అసైన్మెంట్లు ఎందుకు ఇవ్వడం? ఒక అసైన్మెంట్ సరిపోద్ది కదా. ఒకటే అసైన్మెంట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డౌట్ లేకుండా, తర్వాత ఇంకొక 3 అసైన్మెంట్లు కంటిన్యూ అవుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు దగ్గర దారి టిప్స్, ఎటువంటి ఆర్గనైజేషన్ అనుకుంటు నేను కాంట్రాక్ట్ అకౌంట్ నేర్పుతాను, ట్రేడింగ్ అకౌంట్ నేర్పుతాను. రేపొద్దున ఒక కాలేజీ వస్తుంది, కాలేజీకి కాంట్రాక్ట్లో చేసిన అకౌంట్కి సంబంధం ఏంటి? ఇది కూడా సేల్స్ అండ్ పర్చేస్ ఉన్నాయి, అక్కడ లేవు కదా. అక్కడ కాలేజీ ఫీజులే ఉన్నాయి కదా. లేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఏముంటాయి, హాస్పిటల్లో కూడా ఈ బెడ్లు అవి ఇవి తప్పాయి. హోటల్కి వెళ్తే ఏముంటాయి. మరి ఈ పరిస్థితుల్లో మనం ఎట్లా అంటే ప్రతిసారి ఒక చోటకి వెళ్ళి అకౌంట్స్ నేర్చుకోవాలా? ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ మ్యాన్? ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. సో అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దీనికి ఒక టిప్స్ నేర్పుతారు. అంటే యూ కెన్ మేనేజ్, యూ కెన్ స్టార్ట్ వితౌట్ ద కోఆపరేషన్ ఫ్రమ్ ది co-employee. You can start your work, you can execute your work efficiently and speedily also. దానికి ఏంటి టిప్పు? ఎవరు నేర్పని టిప్స్ మీకు నేర్పుతాను ఖచ్చితంగా. యూ కెన్ బికమ్ ఎ సీనియర్ అకౌంటెంట్ సింప్లీ బై సిట్టింగ్ ఇన్ ది హౌస్. యూ నీడ్ నాట్ గో టు ఎనీ ఇన్స్టిట్యూట్ టు టేక్ ది ఆఫ్లైన్ క్లాసెస్ బికాస్ కోవిడ్ రోజు రోజుకి పెరుగుతుంది. ఈ కోవిడ్ రేపొద్దున ఇప్పుడు కలకాలం ఉంటుందని ఇది కాదు కదా. కోవిడ్ రేపొద్దున వెళ్ళిపోయినా మీరు ఎక్కడ ప్రాంతంలోనైనా ఆల్ ది వే అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నెల తరబడి నుండి నేర్చుకోవడం కంటే మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే మీ వృత్తిని మీరు చేసుకోగలుగుతారు, మీరు టైంని మీరు కన్జ్యూమ్ చేసుకోగలుగుతారు. డెఫినెట్గా యూ కెన్ అచీవ్ ది గోల్, యూ కెన్ రీచ్ ది గోల్ ఈజీగా. మీరు దీని మీద కాన్ఫిడెన్స్ తోటి ఉండండి. ఖచ్చితంగా నేను ఇదే రూట్లో అంటే నేను చెప్పిన సిలబస్ ఏదైతే ఉందో సిలబస్ని మించి మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. సిలబస్ని మించి అసలు ఇది బ్రాడ్ లైన్స్ అంతే. ఇవన్నీ బ్రాడ్ లైన్స్. దీంట్లో అసైన్మెంట్లు ఉండటమే కాకుండా దీని రిలేటెడ్ నోట్స్ ఉంటుంది. కాబట్టి యూ కెన్ బికమ్ ఏ పర్ఫెక్ట్ అకౌంటెంట్, యూ కెన్ బికమ్ ఏ సీనియర్ అకౌంటెంట్ విత్ లెస్సర్ ఎఫర్ట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ డే.